అబ్బా! మన జుట్టు కూడా అందులో సగం ఉన్నా చాలు అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడండి. ఈ టిప్ మీకు తప్పకుండా బాగా హెల్ప్ అవుతది కాబట్టి వెంటనే మీరు లైక్ చేసి వీడియోని ఫుల్‌గా చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనక వీడియో వచ్చేసరికి జుట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ ఎండల్లో మన జుట్టుని మనం ఎలా కాపాడుకోవచ్చు అనేదే ఈరోజు మన వీడియో. సో, చాలామంది ఈ టిప్పే ఫాలో అవుతూ ఉంటారు. పొడుగు జుడ ఉన్న వాళ్ళందరూ. చాలామందికి తెలియక ఏం వాడాలో తెలియక ఏది పడితే అది వాడేసి ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటారు. సో, నా సీక్రెట్ అనేది ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఏంటంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నా జుట్టు అనేది ఊడకుండా కాపాడుకుంటున్నానంటే మెయిన్ హెయిర్ ఆయిల్ అనేది వాడుతూ ఉంటా. సో, చాలామంది ఏంటంటే హెడ్ బాత్ చేసేసి, ఆ హెడ్ బాత్ చేసిన హెయిర్‌తోనే అలా ఉండిపోతూ ఉంటారు కదా! సో, అలా కాకుండా మీకున్న టైంలో ఈ యొక్క హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటే, ఈ ఎండ నుంచే కాకుండా నార్మల్‌గా అయినా మన ఒక స్కాల్ప్ అనేది హైడ్రేట్‌గా ఉంటది. అండ్ బయటికి వెళ్ళంగానే ఎండకే మన ఒక హెయిర్ అనేది ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటది కాబట్టి, ఒక ఎండ నుంచి వచ్చే డ్యామేజ్ హెయిర్‌కి లేకుండా హెయిర్‌ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈ యొక్క హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, ఒక ప్రొటెక్ట్ చేసే హెయిర్ ఆయిల్ ఏంటో మనం చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా హెయిర్ ఆయిల్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ ముందుగా మనకి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవటం కోసం అని చెప్పి ఇక్కడ నేను నువ్వులు తీసుకున్నానండి. అవి కూడా తెల్ల నువ్వులు. మనం ఇంగ్లీష్‌లో సెసమీ సీడ్స్ అంటాము. ఇవి ఆహ్, వాడటం వల్ల మనకి తలలో ఉన్న ఒక బాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పోవటానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, మెయిన్‌గా డాండ్రఫ్ గానీ, దురద అలాగే ఫ్లేక్స్ లాగా వస్తూ ఉంటాయి కదా! ఆ ప్రాబ్లమ్ అనేది అస్సలుండదనమాట. వాటిని చక్కగా ట్రీట్ చేయగల కెపాసిటీ వాటికున్నాయని చెప్పి అవి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మెంతులు తీసుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో మనం ఫెనిగ్రీక్ సీడ్స్ అంటాము. సో, మెంతులు వల్ల కూడా మనకేంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతది. ఫెనిగ్రీక్ ఉన్న ఏ ఆయిల్ అయినా సరే చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా బూస్ట్ చేస్తమే కాకుండా డాండ్రఫ్‌ని తగ్గిస్తూ ఉంటది. మంచి ప్రోటీన్ ఉంటది ఇందులో. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయటం, అలాగే డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయటానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ కరివేపాకు తీసుకుంటున్నాం. మనందరి ఇంట్లో ఉంటది కాబట్టి. సో, కరివేపాకు కూడా ఒక 3-4 రెమ్మలనేవి తీసుకోవచ్చు. ఇది వాడటం వల్ల ఏంటంటే చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. కొత్త హెయిర్ న్యూ హెయిర్ రావటానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. హెయిర్ ఫాల్‌ని కూడా కంట్రోల్ చేస్తది. సో, కాబట్టి ఇవి కరివేపాకు తినటం వల్ల కూడా చాలా మంచి యూజెస్ ఉంటాయి. అది చెప్పాలనుకున్నాను. సో, మనొక హెయిర్ షాఫ్ట్ అంటే నెత్తి మీద ఉన్న చర్మాన్ని కూడా చాలా బలంగా ఉండటానికి, హెయిర్ ఊడిపోకుండా చేయటానికి ఈ పదార్థాలు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. మెయిన్ ఫోకస్ డాండ్రఫ్‌ని కంట్రోల్ చేసేస్తది. హెయిర్ గ్రోత్ చాలా బావుంటది. హెయిర్ ఫాల్‌ని కూడా కంట్రోల్ చేస్తదనమాట. ఈ 3 పాయింట్స్ మెయిన్‌గా నేను కాన్సంట్రేట్ పెట్టి ఈ యొక్క ఆయిల్ అనేది చూపిస్తున్నాను. సో, ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకున్న యొక్క కరివేపాకు, మెంతులు, అలాగే తెల్ల నువ్వులు ఇవన్నీ చక్కగా మనము మిక్సీ వేసుకోవాలనమాట. సో, కరివేపాకు తడి లేకుండా చూసుకోండి. అండ్ ఈ కరివేపాకు కొంచెం ఎండిన తర్వాత అయినా సరే మీరు మిక్సీ వేసేయొచ్చు. సో, ఇలాగా అయిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ చూద్దాము. నేనిక్కడ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ అనేది చూపిస్తున్నాను. సో, మనమేమి గ్యాస్ కూడా ఏమి ఆన్ చేయవసరం లేదు అండి. జస్ట్ నేను ఆహ్, ఏమి బాయిలింగ్ మెథడ్ అలా కాకుండా వేరే మెథడ్ చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఏంటంటే ఇలా ఒక స్పూన్ అనేది నేను కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాననమాట. అండ్ కొంచెం ఒక 1/4 అలా నేను క్యాస్టర్ ఆయిల్ తీసుకున్న, ఆముదం నూనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె 2 మిక్స్ చేసి వాడటం చాలా బెస్ట్. ఒక ఆయిలే వాడితే ఒక ఆయిల్ ఉన్న ఒక పోషకాలే మనకొస్తాయి. అదే 2, 3 ఆయిల్స్ ఇలా మిక్స్ చేసుకుంటం వల్ల వాటి ఉన్న ప్రాపర్టీస్, వాటికున్న పోషకాలన్నీ చక్కగా మన జుట్టుకి అంది జుట్టు ఊడకుండా హెల్ప్ అవుతది. అందుకని చెప్పి ఇలా మిక్స్ చేసుకుంటాననమాట నేనిప్పుడు. సో, ఈ యొక్క ఆయిల్స్ అనేవి మీ దగ్గర ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటే చాలా బెస్ట్. గానుగుల నుంచి ఉన్న ఆయిల్ అయితే చాలా బెస్ట్. ఈ ఐరన్ మెషిన్స్ వీటి వల్ల ఆయిల్ ఉన్న ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మంచి ఆయిల్స్ తీసుకోండి. ఇంకా మనం ఇక్కడ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా! మెంతులు, నువ్వులు, అలాగే కరివేపాకు పొడి. ఈ పొడిని ఏంటి అంటే ఈ ఆయిల్‌లోకి మనము ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. సో, ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకొని
మొత్తం అంతా వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఇంతే తీసుకోవాలని ఏం లేదండి. మీ ఇష్టం. మీ దగ్గర మీకు 45 డేస్ వరకు మనం హ్యాపీగా ఈ యొక్క ఆయిల్‌ని వాడుకోవచ్చు. మీరు డైలీ అప్లై చేసుకుంటా అంటే గనక కొంచెం ఎక్కువ తీసుకోండి. లేదు మేము వీక్లీ వన్సే హెడ్ బాత్ చేసే ముందు ఓవర్ నైటే మేము అలా అప్లై చేసుకుంటాం అనుకుంటే కొంచెం తీసుకోవచ్చు. సో, మాక్సిమం 45 డేస్‌లో ఆయిల్ అనేది యూజ్ చేసేయడానికి ట్రై చేయాలన్నమాట. సో, దానికి తగ్గట్టుగా మీరు ఒక ఆయిల్ అనేది క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ ఇంకేంటి అంటే గనక మనము నువ్వుల్లో వాడటం వల్ల కూడా మనకి ఈ యొక్క మనం సన్‌లోకెళ్ళినా ఒక సన్ డ్యామేజ్ ఏమీ లేకుండా ఉంటది హెయిర్‌కి. సో, కాబట్టి ఇదంతా మనకి రెడీ అయిన తర్వాత మనము బాయిలింగ్ మెథడ్ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ సన్‌లోనే మనం పెడుతున్నాం అనమాట. ఒక 2 డేస్ అలా సన్‌లో ఉన్న తర్వాత మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోతది. సో, కాబట్టి ఎక్కువ ఎండొచ్చిన రోజు మాత్రం ఒక 2 డేస్ మాత్రం అలా బయట అలాగే ఉంచేయండి. ఈవినింగ్ టైమ్ లోపల పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మార్నింగ్ ఎండున్నంత సేపు మన ఎండలో ఇలా ఉండటం వల్ల ఇదొక మెథడ్ అనమాట ఆయిల్ తయారు చేసుకోవటానికి. సో, ఇంక మనకు ఆయిల్ అయితే గనుక 2 డేస్ తర్వాత రెడీ అయిపోయినట్టే. ఇంక మనం అప్లికేషన్ చూసేసుకుందాము. సో, మనము ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసిన తర్వాత చక్కగా డ్రై అయిన తర్వాతైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎక్కువగా మనము హెడ్ బాత్ చేసిన హెయిర్ అంటే డ్రై హెయిర్‌తో ఉండకుండా చక్కగా మనము ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. మాక్సిమం మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఆయిల్ పెట్టుకోవటానికి ట్రై చేయాలి. బయటికి వెళ్తున్నాం అంటే గనక అప్పుడు మీరు మామూలుగా ఫ్రీ హెయిర్‌తో ఉన్నా ఓకే గానీ ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కావాలంటే హెడ్ బాత్ కూడా చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఆయిల్ అనేది మెయిన్‌గా స్కాల్ప్‌కి అప్లై చేద్దామని చెప్పి సో, ఇలా నేను అప్లై చేసుకుంటున్నాననమాట. మాక్సిమం స్కాల్ప్‌కి అప్లై చేసుకునే విధంగా మనము ట్రై చేయాలి. మనకి మెంతులు ఎక్కువగా మన హెయిర్‌కి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఎటువంటి డ్రైనెస్ లేకుండా హెయిర్‌కి అలాగే మనకి బట్టతలొచ్చేస్తుంది. ఒక చోట ప్లేస్ బాగా ఊడిపోతుంది అనుకుంటున్నాం అనుకోండి. ఈ యొక్క ఆయిల్ అనేది మీరు చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అలాగే జుట్టు అనేది పలచబడకుండా ఉండటానికి కూడా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. చక్కగా మీరు ఇలా అప్లై చేసేసుకొని ఒక ఓవర్‌నైట్ ఉండొచ్చు. లేదు అంటే 30 మినిట్స్ అన్నా ఉంచుకున్న దాని తర్వాత హెడ్ బాత్ చేయాలన్నమాట. లేదు అంటే డైలీ మీరు 2 టైమ్ డైలీ అంటే రోజుకొకసారి అప్లై చేసుకొని ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే. అలా 2 డేస్ గ్యాప్ ఇచ్చి అలా రాసుకోవచ్చు. వీక్లీ 2-3 టైమ్స్ అన్నా మీరు డైలీ అన్నా అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయొచ్చు. మీరు ఏ షాంపూ పిక్ చేసుకోవాలి అని అడిగితే గనక మీకు బాగా హెయిర్ ఫాల్ ఉంది అంటే మైల్డ్ షాంపూస్ వాడొచ్చు. లేదు అంటే కొంచెం కెమికల్స్ తక్కువున్న షాంపూస్ వాడాలి. లేదు అంటే గనక మీకు ఫేవరెట్ ఉంటే గనక ఈ షాంపూ వాడితే నాకు హెయిర్ ఫాల్ ఉండదు అన్న ఒక షాంపూని మీరు పిక్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్లీ మీరా షాంపూ అనేది యూజ్ చేస్తున్నాను. సో, కాబట్టి మీకేది హెయిర్‌కి సూట్ అవుతది అనిపిస్తే ఆ షాంపూతో మీరు షాంపూ చేసేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనకి ఏంటి అంటే రైనీ సీజన్ కాబట్టి ఈ రైనీ సీజన్‌లో హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంటది. సో, కాబట్టి నేనైతే గనక ఇక్కడ అగారో బ్రాండ్ నుంచి నేను మీకిక్కడ హెయిర్ స్ట్రెయిట్‌నర్ అనేది చూపిస్తున్నా. మనకి స్ట్రెయిట్‌నర్ ఏంటి అంటే కోంబ్ లాగా వస్తదండి. చక్కగా మనం ఎలాగైతే కోంబ్‌తో దువ్వుకుంటామో సేమ్ అలాగే స్ట్రెయిట్‌నర్ ఉంది. చాలా ఈజీగా స్ట్రెయిటనింగ్ అనేది చేసుకోవచ్చు. సో, మీరెప్పుడైనా స్ట్రెయిటనింగ్ చేసే ముందు మనకి హీట్ ప్రొటెక్ట్ సీరమ్స్ అనేవి ఉంటాయి. ఆ సీరమ్ అప్లై చేసుకున్న తర్వాత మీరు స్ట్రెయిటనింగ్ అనేది చేసుకోవచ్చు. నేనెప్పుడు చేసుకోను. బట్ ఏదైనా మనకి స్పెషల్ డే ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా స్ట్రెయిటనింగ్ అనేది హెయిర్ బావుండాలి. చక్కగా మన హెయిర్ స్టైల్ వేసుకున్న చక్కగా కనపడాలి అనుకున్న టైంలో మనం స్ట్రెయిటనింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి సో, ఆ టైంలో మీరు వాడాలి అనుకుంటే గనక ఈ యొక్క అగారో బ్రాండ్ నుంచి నేను మీకు హెయిర్ స్ట్రెయిటనర్ చూపిస్తున్నాను. సో, మనకేంటంటే ఒక గ్లౌజ్ వస్తది. సో, దాంతో పాటు మనకి ఇలా హెయిర్ స్ట్రెయిటనర్ వస్తది. నాకైతే పర్సనల్లీ నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నా. మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్‌ఔట్ చేసుకోండి. జస్ట్ చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ ఆయిల్ అనేది చూపిస్తున్నాను. జస్ట్ 2-3 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి అంతే. మనము బయట నుంచి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకుంటూ ఎటువంటి కెమికల్స్ లేని హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మీకు ఒక ధైర్యం ఉంటది, నమ్మకం ఉంటది. అండ్ మీకు హెయిర్ ఫాల్ అనేది లేకుండా హెయిర్‌ని మంచిగా ప్రొటెక్ట్ చేయడానికి ఒక హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతది కాబట్టి తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఏంటి అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.